జగద్గురు ఆదిశంకర ఈ స్టోరీ చేయడానికి దాదాపు 1.5 year పట్టింది. ఆ రీసెర్చ్ చేస్తూ చేస్తూ బాగా అలసిపోయారు. ఆ తర్వాత చలనచిత్ర నిర్మాణానికి దాదాపు 5-6 నెలలు పట్టింది. ఆ 5-6 నెలలు షూటింగ్ చేస్తూ చేస్తూ బాగా అలసిపోయారు. ఆ తర్వాత గ్రాఫిక్ 18 నెలలు పట్టింది. 18 నెలలు 7 గ్రాఫిక్ కంపెనీలలోనే ఉండి రాత్రింబవళ్ళు అక్కడ అలసిపోయారు. సినిమా రిలీజ్ చేయడానికి ఇంకా కొంత అలసిపోయారు. రిలీజ్ అయిన తర్వాత ఉదయం నుంచి వస్తున్న అభినందనలతో, ఆశీస్సులతో, మెచ్చుకోళ్లతో చాలా అలసిపోయారు. ప్రేక్షక దేవుళ్ళని మాత్రం నేను బాగా నమ్ముకున్నాను. నా ఈ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మార్నింగ్ షోతోటే ఈ సినిమా టాక్ బయటకు వచ్చింది. చాలా గొప్ప సినిమా అని, చాలా అద్భుతంగా ఉందని అందరూ A to Z, చిన్న పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా. ఇంకొక వింతైన కామెంట్ నేను విన్నాను. ఒక 10 మంది యంగ్స్టర్స్ వచ్చారు. వాళ్ళు అందరూ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాకి పెద్దవాళ్ళు రారేమో, వాళ్ళు ఎట్లా వస్తారో ఏమో, ఆ విధంగా ఎలా చేయాలి మన బాధ్యత, పెద్దవాళ్ళని కూడా సినిమాకి తీసుకురావడం. ఇంత గొప్పగా తీశారు. ఆదిశంకరుడి చరిత్ర చెప్పారు. ఇన్నాళ్ళు మనం వివేకానంద మాత్రమే ఇండియన్ యూత్ ఐకాన్ అని అనుకున్నాం, కానీ కాదు. ఆదిశంకరుడు అంతకుముందే గొప్ప ఇండియన్ యూత్ ఫస్ట్ ఐకాన్ అని ఈరోజు మాకు తెలిసింది ఈ పిక్చర్ వలన. కాబట్టి మనతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చేలా చేద్దాం. మనం వెళ్ళి మన నాన్న అమ్మల్ని, అమ్మమ్మ తాతయ్యల్ని అందరిని పిలుచుకొని వద్దాం అని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం వేసింది. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం. ఇంత రీసెర్చ్ చేసినట్టుగా ఉంది, కానీ ఇదేదో మామూలుగా ఒక జనరల్ సబ్జెక్ట్ తీసినట్టుగా లేదు. మొదట్లో నేను అనుకున్నాను ఇంతమందిని ఆర్టిస్టులు ఎందుకు పెడుతున్నారని, కానీ చాలా కరెక్ట్గా వాళ్ళు ఒక్క ప్రతివేషానికి వాళ్ళు వేస్తేనే ఆ ఎఫెక్ట్ వస్తుందని ప్రస్ఫుటంగా తెలిసింది. మొదట్లో నేను కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి నాకు కొన్ని, ఎందుకని పెట్టారు ఇంతమందిని, ఏదైనా దీనికోసమా అని. బట్ అబ్సల్యూట్గా వాళ్ళ పాత్రలకు తగిన వాళ్ళని పెట్టినట్టు కనిపిస్తుంది. శ్రీహరి గారు కానీ, నాగార్జున కానీ, సుమన్ కానీ, దీన్ని ఇంకోటి లేరు. అట్లా ఆ కళ రావాలంటే ఈక్వల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ ఫిల్మ్ గురించి ఒక మాట చెప్పాలి అంటే, మనం సినిమా కంప్లీట్ అయిన తర్వాత మా డైరెక్టర్స్ అందరూ కూడా ఈ ఫిలిం బై అని వేసుకుంటారు. బట్ ప్రతి ఫ్రేమ్కి వేయాలి జేకే భారవి. ఈ ఫిలిం బై ఎవ్రీ ఫ్రేమ్ జేకే భారవి. ఆయన ఇంతవరకు సెన్సేషనల్ హిట్ ఫిలిమ్స్కి రైటర్గానే చూసాము. ఇవాళ అలాంటి ఒక గొప్ప సినిమాకి డైరెక్టర్గా కూడా చూస్తున్నాము. అటు డైలాగ్స్లో పవర్ కానీ, లేకపోతే ఇటు మేకింగ్లో కానీ, లేకపోతే కమిట్మెంట్లో కానీ, లేకపోతే చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. స్క్రిప్ట్ చేసేటప్పుడు ఇది చూస్తారా, ఇది ఒప్పుకుంటారా, ఇప్పటికి సరిపోతుందా, లేకపోతే ఇంక మనం దీన్ని ఏమైనా మోడర్నైజ్ చేయాలా, అలాంటిదేమీ లేకుండా తన మనసులో తాను ఏమి ఫీల్ అయ్యారో, ఈ కథకి ఏదైతే కరెక్ట్ అని అనుకున్నారో ఆయన నమ్మింది నమ్మినట్టు తెర మీద పెట్టారు. కాబట్టే ఇవాళ సినిమా టోటల్గా ఒక ఫీల్ తోటి, ఒక అందంగా, ఒక సిన్సియర్, ఒక లైఫ్ హిస్టరీ. అది జగద్గురు శంకరాచార్య గురు గురించి చెప్పాలి అంటే, ఇక హిందువులు అనేవాడు ప్రతి ఒక్కరికి, హిందువులు కాని వాళ్ళకి కూడా అంతే గొప్పగా తెలుస్తుంది. కనుక అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి, ఒక గొప్ప శక్తి గురించి మనకి తెలవని ఎన్నో విషయాలైన స్క్రీన్ మీద ఆవిష్కరించారు. భ్రమాని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు. ప్రతి మనిషికి మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే నేను ఏం సాధించాను లైఫ్లో అని. అలా నన్ను అడిగితే ఇండియన్ ఐడల్ మొదటి ఐడెంటిటీ అయితే జగద్గురు ఆదిశంకర అండ్ ఇండియన్ ఐడల్, ఈ రెండు నా అచీవ్మెంట్స్ ఇప్పటిదాకా నేను చెప్పుకోవాలి. ఈ రెండు బేస్ చేసుకుని ఇంకొక ఎన్నేళ్ళు బతికినా కూడా నేను ప్రౌడ్గా, నేను ఒక గర్వంగా చెప్పుకోగలను. నేను ఈ పని చేశాను, భూమి మీదకి వచ్చినందుకు గర్వంగా చెప్పుకోగలను.
సో థ్యాంక్ యూ సో మచ్ భారవి గారు, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇందులో అమరక మహారాజు పాత్ర నేను వేశాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ మూవీ చూడడం, రిలీజ్ అయిన రోజే చూసాను, ప్రివ్యూ కూడా చూడలేదు. సో ఆ నర్వస్నెస్ ఉండింది కొంచెం, ఎలా ఉంటుంది ఏంటి సంగతి అని. బట్ చాలా బాగా చూపించారు. అసలు నేనైనా నాకు డౌట్ వచ్చింది. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖహూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే